మిర్యాలగూడలో ట్యాంకర్ను డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈదులగూడ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులంతా బీహార్కు చెందిన వారిగా గుర్తించారు. గాయపడ్డ వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ట్యాంకర్ను డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈదులగూడ చౌరస్తాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం ఇస్తారు. రమేష్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగిందని చెబుతున్నారు? తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రమత్తు అతివేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. నార్కట్పల్లి అద్దంకి హైవేపై మిర్యాలగూడ లోని ఈదులగూడ చౌరస్తా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ డీసీఎం మార్బుల్ లోడ్స్ తో వెళ్తున్నటువంటి ఆ డీసీఎం హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తుంది. అదే క్రమంలో ఆ దామర్చెర్ల ప్లాంట్ నుంచి కూడా, యాదాద్రి ప్లాంట్ నుంచి కూడా ట్యాంకర్ వస్తుంది. రోడ్డు దాటి టౌన్ లోకి వస్తున్నటువంటి క్రమంలో వేగంగా అతివేగంగా వెళ్తున్నటువంటి ఆ డీసీఎం డ్రైవర్ దాన్ని గమనించకపోవడంతో ఒక్కసారిగా ట్యాంకర్ ని అతి వేగంగా వెళ్లి కూడా ఈ డీసీఎం ని ఢీకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. డీసీఎం లో ఉన్నటువంటి ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక ముగ్గురు కూలీలు కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన కూలీలంతా కూడా బీహార్ కు చెందిన వారిగా గుర్తించడం జరిగింది. వీరంతా మార్బుల్ లోడ్ తో కూడా హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు డీసీఎం లో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైతే డీసీఎం డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం, అతివేగంతో వెళ్తూ ట్యాంకర్ ని గమనించకపోవడంతో ఒక్కసారిగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని కూడా తెలుస్తుంది. వెంటనే ఘటనా స్థలానికి మిర్యాలగూడ డీఎస్పీ పోలీసులు చేరుకొని కూడా నార్కట్పల్లి అద్దంకి హైవే కావడంతో కూడా ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసి మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. క్షతగాత్రాన్ని అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముగ్గురులో మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. రాజేష్. థ్యాంక్ యూ రమేష్.